వాళ్ళు ఇచ్చేసాక వాళ్ళ పక్కన ఉన్నది ఇవ్వకపోతే ఎట్లాగా, వీళ్ళ మీద ఇక్కడ సైకలాజికల్ ప్రెషర్ తెస్తే వీళ్ళలో కొంతమంది ఇష్టపడి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక మనకు గత్యంతరం ఏముంది, ఇటు అటు అంతా ఇచ్చాక మధ్యలో మనల్ని ఒక్కళ్ళనే ఉండనిస్తారా రేపొద్దున అనేసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఇప్పుడు వాళ్ళందరికీ డబ్బులతో అవసరం లేదు, రోజు మనం పంట పండించుకునే వాళ్ళం, దాని మీద 4-5 కూలీలు పెట్టుకుని నడుపుకునే వాళ్ళం, ఒక్కసారిగా ఏడాదికి 25,000 మనం కూలీ తీసుకునే స్థితిలో ఉంటామా? ఏదైతే ఒప్పుకుంటాడా? నిరంతర సేద్యం చేసే రైతు వాళ్ళని ఏమని ఒప్పించారు, 2-3 ఏళ్లలోనే ఇచ్చేస్తామన్నారు కాబట్టి పోనీ 2-3 ఏళ్ళు, 10 ఏళ్ల పాటు 25,000 వద్ది, 2-3 ఏళ్లలోనే మన ఫ్లాట్ ఇచ్చేస్తారు, దాంట్లో రేపు పొద్దున్న డెవలప్మెంట్కి ఇచ్చుకుంటే 4 ఫ్లాట్లు వేసుకుంటే 4 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చేస్తాయి, ఈ 10 లక్షలు 25 లక్షల కంటే అన్న ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళు. అంతే సీన్ కట్ చేస్తే 11 ఏళ్ళు, ఇప్పుడు 8-9 ఏళ్ళు అయిపోయినట్టు వాళ్ళకి అయిపోయింది. రెండవది 3 రాజధానులు అంటే శాంతం ఆగిపోయింది. ఇప్పుడు తొందరగా కట్టాలంటే ఇప్పుడు వీళ్ళకి ఏమర్థం అయిపోతుంది, 1.5 ఏళ్ళు అయిపోతుంది, అప్పుడే 15 నెలలు అయిపోయింది, ఏమీ జరగట్లేదు. అక్కడ ఏం జరుగుతున్నాయి, ఆ టవర్స్ ఏదో కడుతున్నాం అంటున్నారు, అయ్యే పైగా మళ్ళీ భూ సమీకరణ అంటున్నారు, అదే మళ్ళీ కొత్తగా భూమి సేకరిస్తానంటాం, ఇవన్నిటికీ ఉంటది. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత అంతకుముందు 3-4 కోట్ల దాకా వెళ్ళింది కాస్త, సరే 3-4 కోట్లు కొంతమందికే ఉండొచ్చు కాక 1.5-2 కోట్లకు తక్కువ లేదు. జగన్ వచ్చాక ఈ 3 రాజధానులు అన్నాక 40 లక్షలకు పడిపోయింది, ఆ 40 లక్షలకు కూడా కొనేవాళ్ళు లేడు అక్కడ.